హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బగ్ బౌంటీ అంటే ఏంటో మాట్లాడదాం. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఈ మధ్య మీరు పేపర్స్ చూసినట్టయితే ఫేస్బుక్లో ఒక బగ్ దొరకబట్టినందుకు ఒక పర్సన్కి ఇన్ని డబ్బులు ఇచ్చారు, వాట్సాప్లో బగ్ దొరకబట్టినందుకు ఇన్ని డబ్బులు ఇచ్చారు అని మనం వింటుంటాం. ఓకే, సో ఈ బగ్ అంటే ఏంటి, బగ్ బౌంటీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ చూడండి, మనకేంటంటే పెద్ద పెద్ద సైట్స్, పెద్ద పెద్ద అప్లికేషన్స్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దాని ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి, యూజర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఓకే యూజర్కి ఏది దానిలో ఏంటంటే డిజైన్ చేస్తే యూజర్కి నచ్చుతుంది అనేది డిజైన్ చేస్తూ ఉంటారు తప్పిస్తే దానిలో సెక్యూరిటీ ఇష్యూస్కి కొంచెం అంత ప్రాధాన్యత ఇవ్వరన్నట్టు. ఓకే, అంటే వాళ్ళకి తెలుసు, అయినా కూడా ఏంటంటే ఓన్లీ యూజర్కి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఇద్దామని దాని మీద అంత దృష్టి పెట్టకుండా యాప్స్ని కానివ్వండి లేకపోతే ఈ వెబ్సైట్స్ని కానివ్వండి డిజైన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇట్లా డిజైన్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే దానిలో చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి అన్నట్టు. అంటే తప్పులు అని చెప్పలేం, వాటిని ఏమంటామంటే మనం సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇటువంటి సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే కొంతమంది అంటే బయట ఫ్రీలాన్సర్స్ ఉంటారు. ఫ్రీలాన్సర్స్ అంటే ఈ బగ్స్ని దొరకబట్టే వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఓకే, యాక్చువల్లీ ఆ కంపెనీలో కూడా బగ్స్ని దొరకబట్టడానికి స్టాఫ్ ఉంటుంది, కాకపోతే అన్ని వాళ్ళు దొరకబట్టలేరు. ఎందుకంటే ఇంత పెద్ద అప్లికేషన్స్, ఇంత పెద్ద వెబ్సైట్స్ని దాంట్లో ఉండే స్టాఫ్స్ అన్ని బగ్స్ని దొరకబట్టడం సాధ్యం అవ్వదు అన్నట్టు. ఓకే, సో దానికోసం ఈ ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి ఏం చేస్తాయంటే కొన్ని సైట్స్లలో వీటికి సంబంధించిన బగ్స్ని దొరకబడితే ఇంత డబ్బులు ఇస్తాం, లేకపోతే టీషర్ట్స్ ఇస్తాం, లేకపోతే పెన్ డ్రైవ్స్ ఇస్తామని ఆఫర్స్ పెడుతూ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అటువంటి టెస్ట్ని అంటే అటువంటి బగ్స్ని దొరకబట్టే వాళ్ళని ఏమంటామంటే బగ్ బౌంటీ హంటర్స్ అంటారు, లేకపోతే సెక్యూరిటీ రీసెర్చర్స్ అని అంటూ ఉంటారు. ఓకే, సో ఇలాంటి పెనిట్రేషన్ టెస్టింగ్స్ చేయడానికి అంటే దానిలో ఉండే బగ్స్ని దొరకబట్టడానికి చాలామంది ఫ్రీలాన్సర్స్ ఉంటూ ఉంటారు. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని సైట్స్లలో ఉండే లోపాలను, బగ్స్ అంటే ఏంటంటే లోపాలు అనుకోండి. ఓకే, సో అటువంటి లోపాలను వెతికి ఆ సైట్ వాళ్ళకి చెప్తూ ఉంటారు, మీ సైట్లో ఇది ప్రాబ్లం ఉంది, దీన్ని ఫిక్స్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. ఓకే, సో అలా వాళ్ళు చెప్పినందుకు గాను వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఈ మధ్య చూసినట్టయితే గూగుల్లో ఎవరో ఏదో బగ్ దొరకబట్టినందుకు అతనికి కొన్ని $1000 ఇచ్చింది గూగుల్. ఓకే, సో అది ఎందుకు ఇస్తుంది అంటే వాళ్ళ లూప్ హోల్స్ని వాళ్ళకి చెప్పినందుకు ఇలా ఇస్తుంది అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇలా అందరి సైట్స్లలో ఉండే బగ్స్ని దొరకబట్టి వాళ్ళు చెప్పరు. ఈ బగ్ బౌంటీ హంటర్స్ అని చెప్పాను కదా సారా, వీళ్ళు అందరి సైట్లలోకి వెళ్ళి బగ్స్ని వెతకరు. ఏదైతే ఫేమస్ సైట్స్ ఉంటాయో ఆ సైట్స్లోకి వెళ్ళేసి బగ్స్ని వెతుకుతూ ఉంటారు. దానికోసం వాళ్ళు hackerset.com అని, లేకపోతే bugcrowd.com అని, లేకపోతే బగ్ బౌంటీ అని ఇలా చాలా సైట్స్ ఉంటాయి. దానిలోకి వెళ్తే వాళ్ళకు ఏ సైట్లలో ఏ లోపాలు ఉన్నాయి, ఏం టెస్ట్ చేస్తే వాళ్ళకి ఏం రివార్డ్ వస్తుంది అంటే కొన్ని సైట్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ hackers.com అని చూసారా, దానిలోకి వెళ్ళినప్పుడు రిజిస్టర్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక లిస్ట్ వస్తుంది. ఓకే, అంటే మీరు ఈ సైట్లో ఈ బగ్ని వెతికినందుకు మీకు ఇన్ని $1000 ఇస్తాం, లేకపోతే ఈ సైట్లో ఈ బగ్ని వెతికినందుకు మీకు టీషర్ట్స్ ఇస్తాం, లేకపోతే పెన్ డ్రైవ్స్ ఇస్తాం. అంటే అక్కడ ఉండే సివియారిటీని బట్టి, అంటే అక్కడ ఉండే ప్రాబ్లమ్ని బట్టి, పెద్ద ప్రాబ్లం ఉందనుకోండి ఎక్కువ అమౌంట్ ఇస్తారు, చిన్న ప్రాబ్లం అయితే తక్కువ అమౌంట్ ఇస్తారు అన్నట్టు. ఓకే, సో ఈ బగ్ బౌంటీ హంటర్స్ ఏం చేస్తారంటే అటువంటి సైట్లలోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి ఆ బగ్స్ని కనిపెట్టి వాళ్ళకి చెప్తూ ఉంటారు అన్నట్టు. దానికి గాను వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇలా మనం ఏ సైట్లో పడితే ఆ సైట్లోకి వెళ్ళి బగ్ బౌంటీ చేయొచ్చా అంటే చూడండి అలా కుదరదు. ఎందుకంటే చూడండి కొన్ని సైట్స్ ఎలా ఉంటాయి, లేకపోతే కొన్ని యాప్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి తెలుసు దాంట్లో బగ్ ఉందని తెలుసు, కాకపోతే ఏంటంటే ఆ బగ్ లేకపోతే వాళ్ళ అప్లికేషన్ మొత్తం క్రాష్ అవుద్దని వాళ్ళకు తెలిసినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బగ్ని అలాగే వదిలిపెడుతూ ఉంటారు. సో మీరు వెళ్ళి అంటే ఆ యాప్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో మీకు ఒక బగ్ దొరికింది. ఓకే, సో ఈ బగ్ దొరికినందుకు మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పారనుకోండి, మీ సైట్లో ఇలా ఈ బగ్ ఉంది, మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మేము మీకు చెప్పాం కదా అని మీరు చెప్పారనుకోండి, వాళ్ళే మీ పైన కేసు వేయడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు వాళ్ళ సైట్ని లేకపోతే వాళ్ళ యాప్ని టెస్ట్ చేయడానికి వీలేదన్నట్టు. ఓకే, అంతేగాని మనకు స్కిల్స్ ఉన్నాయి కదా అని మనం ఏంటంటే ఈ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్ ఇటువంటివి కొన్ని హ్యాకింగ్ టూల్స్ ఉంటాయి కదా, వీటిని యూజ్ చేసి దానిలో బగ్స్ని దొరకబట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళు మన మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్ని కేసెస్లో ఇలా జరగదు. కొన్ని కేసెస్లలో ఏంటంటే వాళ్ళు మీతో ఫ్రెండ్లీగా కూడా మూవ్ అవ్వచ్చు. ఓకే, వాళ్ళు మీరు వాళ్ళకి బగ్ చెప్పినందుకు వాళ్ళు మీకు థ్యాంక్ యూ చెప్పచ్చు, లేకపోతే రివార్డ్ ఇవ్వచ్చు, లేకపోతే టీషర్ట్స్ ఇవ్వచ్చు, పెన్ డ్రైవ్ ఇవ్వచ్చు. అదంతా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీ మీద యాక్షన్ తీసుకోవాలా లేకపోతే మీకు రివార్డ్స్ ఇవ్వాలా అనేది మొత్తం ఆ సైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇటువంటి స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి మీకు కొన్ని సైట్స్ దొరుకుతాయి. ఆ సైట్స్లోకి వెళ్ళేసి మీరు ఏంటంటే మీ బగ్ బౌంటీని టెస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు అన్నట్టు. సో దానిలో కొన్ని సైట్స్ ఏంటంటే OWASP, DVWA అని ఉంటుంది, తర్వాత వచ్చేసి వెబ్గోట్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళేసి మీకు వచ్చిన స్కిల్స్ని లేకపోతే మీకు రాని స్కిల్స్ని అక్కడ నుంచి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అక్కడ టెస్టింగ్ నేర్చుకోవచ్చు అన్నట్టు.
సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ బగ్ బౌంటీని కెరియర్ లాగా తీసుకోవాలి అనుకుంటే చూడండి, దానికి సమాధానం చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే మనం ఫుల్ టైం కెరియర్గా బగ్ బౌంటీ లాగా ఉండొచ్చా అని అంటే చూడండి, అది డిపెండ్స్. అంటే మీకు చూడండి, దాని మీదే ఉండడం కష్టం. ఎందుకంటే ఇవి అప్పుడప్పుడు మీకు అన్ని సైట్స్లలో బగ్స్ దొరకకపోవచ్చు, లేకపోతే అన్ని సైట్స్లలో బగ్స్ ఉండకపోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని సైట్స్ ఏంటంటే ఓన్లీ టీషర్ట్సే ఇస్తాయి, కొన్ని సైట్స్ బగ్స్ దొరకబట్టినందుకు మీకు పెన్ డ్రైవ్స్ లాంటివి చిన్నవి ఇస్తూ ఉంటాయి, కొన్ని హ్యూజ్ అమౌంట్స్ ఇస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది డిపెండ్స్. మీరు దీన్ని ఒక పార్ట్ టైం లాగా యూజ్ చేసుకొని బగ్స్ దొరకబట్టవచ్చు. అంతేగాని ఏంటంటే దీన్ని ఫుల్ టైం లాగా యూజ్ చేస్తారు అంటే దీనికి నేను ఏంటంటే రికమెండ్ చేయను అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇన్ షార్ట్ మొత్తానికి చెప్పాలంటే ఏంటంటే బగ్ బౌంటీ హంటర్స్ అంటే ఏదైనా యాప్స్లలో లేకపోతే ఏదైనా వెబ్సైట్స్లలో బగ్స్ ఉంటాయి, అంటే ఎర్రర్స్ ఉంటాయి, లేదా లోపాలు ఉంటాయి కదా, వాటిని ఎత్తుకబట్టే వాళ్ళని ఏంటంటే ఈ బగ్ బౌంటీ హంటర్స్ అంటారు, లేదా సెక్యూరిటీ రీసెర్చర్స్ అంటారు. ఓకే, సో మీకు అంత స్కిల్స్ ఉన్నాయనుకోండి, మీకు చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తాయి బగ్స్ దొరకబట్టడానికి. ఓకే, సో మీరు ఆ బగ్స్ దొరకబట్టే జాబ్స్ని కూడా మీరు వెతుక్కోవచ్చు. మీకు ఇంటర్నెట్లో వెతికితే చాలా జాబ్స్ ఉంటాయి, చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.